న్యాయము తీర్చు దేవుడు ఆయన. మీటింగ్ జరుగుతుంది వెనక, ఈమె దారి ఇవ్వాలి. ఆ మీటింగ్ జరిగే దారి జాగ్రత్త వినండి, ఆ పక్కింటోళ్ళు వీళ్ళు కలిసి దారి వదిలేరు. వెనక గ్రౌండ్ ఉంది, జాగ్రత్త వినాలి. ఇద్దరు పక్కపక్క వీళ్ళోళ్ళు అనుకొని దారి వదులుకున్నారు. వీళ్ళు కొంత వాళ్ళు కొంత. అవతల వాళ్ళు ఇల్లు లేదు, అది అందులో ఉండలేదు, ఉంది ఈమెకి వాక్యం అన్నా యేసు క్రీస్తు అన్నా ఇష్టం లేదు. ఇప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? వెనక మీటింగ్ జరుగుతున్న ఒకరోజు అయింది, దీనిలో కూడా వెళ్ళాడు దైవ సేవకుడు. రెండో రోజుకి ఏం చేసింది తెలుసామా? రాత్రికి రాత్రి గోడ కట్టింది, ఇటు వెళ్ళొద్దు, చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు దాని చుట్టూ తిరిగి రెండో రోజు 5 రోజుల మీటింగ్. రెండో రోజు దైవ సేవకుడు అనుకున్నాడంట, అయ్యో తిరిగి ట్రాఫిక్లో కూడా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు ఈమె ఇలా చేసింది? మనమేం చేసాం? వాక్యమే కదా చెప్పాం, పైగా ఆ వాక్యము చెప్పడానికి ఈమె ఎందుకు అడ్డగిస్తుంది అని ఆ దైవ సేవకుడు అనుకున్నాడంట. చుట్టూ తిరిగి వెళ్ళడం కష్టం అవుతుంది ఆయనకి. 2 రోజులు అయిపోయాయి, ఒక రోజు అయిపోయింది, రెండో రోజు గోడ కట్టింది, ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 3వ రోజు మీటింగ్కి వెళ్తుంటే ఇంటి ముందు టెంట్ వేసి శవాన్ని పెట్టున్నారు, ఆమె చచ్చిపోయింది. సీ ద సిచ్యువేషన్. నాకు దైవ సేవకుడు చెప్తున్నాడు, ఐ వాజ్ షాక్డ్. గోడ కట్టుకుంది, ఆమెకు తెలియదు, సమాధి కట్టుకుంది. ఒక్కోసారి దేవుడు క్విక్ జడ్జిమెంట్. విచిత్రం ఏంటో తెలుసా? వాళ్ళ కొడుకు వచ్చి ఎవరో చెప్పారంట, మీ అమ్మ చచ్చిపోయేది కాదు, గోడ కట్టింది. ఆ దేవుడితో చలగాటం ఆడింది తెలుసా? శవం అక్కడే ఉంది. గోడ పగలగొట్టి ఆ దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని, అయ్యా మా ఇంటి పక్కగుండి వెళ్ళాలి, నువ్వు కాళ్ళు పట్టుకొని ఏడ్చాడంట, నా కొరకు ప్రార్థన చేయ్యా. మా అమ్మ మూర్ఖత్వంతో ఈ దేవుని యొక్క గొప్పతనం మాకు తెలీదు, మాకు తెలీదు, కానీ మా తల్లి చనిపోయింది, నువ్వు ఒకవేళ రాకుండా చుట్టూ తిరిగి వెళ్తే మేమేమవుతాం మాకు తెలియదు, నువ్వు మా పక్కగుండా రాయా. గోడ శవం అక్కడే ఉంది. పరిగెత్తి దైవ సేవకుడిని తెచ్చుకొని తెలుసా, ఆ శవం ఉండగానే అయ్యా నువ్వు కారులో వెళ్ళాలి, మేము చూడాలి. వాళ్ళు బతిమలాడితే దైవ సేవకుడు దిగి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, శవం కోసం ప్రార్థన చేసి, ప్రవ్వా వీళ్ళని కరుణించు, ప్రవ్వా వీళ్ళ మీద జాలి చూపించు, నీ రక్షణ వీళ్ళకి అందాలి అని శవాన్ని అక్కడే పెడితే వాళ్ళు కోరుకున్నారంట. ఆ శవం మీదగా కారులో వెళ్ళాడు. నాకు ఆయన సాక్ష్యం చెప్తుంటే క్విక్ జడ్జ్మెంట్, న్యాయం తీరుస్తాడు ఆయన. న్యాయాధిపతి అయిన దేవుడు ఆయన. నేటి దినాన్ని చాలామంది తెలియక ఆయనతో చలగాటం ఆడుతున్నారు. ఆయన కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, అదే సమయంలో భయంకరుడు కూడా ఆయన.